అస్సలాము అలైకుం. చాలామంది నన్నడుగుతూ ఉంటారు. దువా ఏ టైంలో స్వీకరించబడుతుంది? కుబూల్ అయ్యిద్దో చెప్పండి అని చెప్పేసి. రంజాన్‌లో ఉపవాసం ఉండి అడిగే దువా తప్పకుండా కుబూల్ అయిద్దండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు తిర్మిదీ హదీస్‌లో ముగ్గురి యొక్క దువా రద్దు కాబడదు అని చెప్పేసి. ఎవరు అంటే ఉపవాసి యొక్క దువా రద్దు కాబడదు. ఇఫ్తార్‌కి ముందు దువా రద్దు కాబడదు అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇప్పుడు మనం ఇఫ్తార్ చేస్తాం కదా! దానికి కొంచెం టైం తీసుకొని ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ముందు మనం ఆ ప్లేస్‌లో కూర్చొని దువా చేసుకోవాలి. అప్పుడు మన దువా స్వీకరించబడుతుంది. మనం చాలా ఏం చేస్తామంటే అదే టైంలో మన లేడీస్ వంటగదిలో ఉంటారు. జెంట్స్ వేరే వర్క్‌లో ఉంటారు. మనం ఆ టైంని వేస్ట్ చేస్తూ ఉంటామండి. ఆ టైంని వేస్ట్ చేయకుండా ఫస్టే ఒక 15 మినిట్స్ ముందు అంతా ప్రిపేర్ చేసుకొని కూర్చొని దువా చేసుకోండి. ఆ టైంలో మన ముందు ఫుడ్ ఉన్నా కూడా, మన ఆకలిగా ఉండి, దాహం వేస్తున్నా కూడా, అల్లాహ్ మీద ప్రేమతో ఇంకా టైం అవ్వలేదు అని చెప్పేసి అలా కూర్చొని అల్లాహ్ దగ్గర దువా చేస్తాం కదా! దానికి అల్లాహ్ సుబ్హానహు తాలా నా దాసుడు ఏం కోరుకుంటే అది నేను ఈరోజు తీరుస్తాను అని చెప్పేసి అంటాడంట. సో, కాబట్టి తప్పకుండా అల్లాహ్ దగ్గర దువా చేసుకోండి. ఆ ఇఫ్తార్ టైంని మాత్రం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనలో చాలామంది ఆ టైంని మనం వేస్ట్ చేస్తామండి. అసలు దువా చేసుకోము. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.